వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. చాలా కాలం టీడీపీ జనసేన కూటమి నాయకులు ఎదురు చూస్తున్న అభ్యర్థుల తొలి జాబితా వెల్లడైంది. లేటుగానైనా లేటెస్ట్గా అన్నట్లు సెంచరీకి చేరుగా అభ్యర్థుల సంఖ్య ప్రకటించిన విపక్ష కూటమి అధికార వైసీపీకి గట్టి సవాల్ విసిరింది. కూటమిలో మూడో పక్షం బీజేపీ ప్రస్తావన లేకుండానే సాహసోపిత నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా కాలంగా అభ్యర్థుల జాబితాను వడపోస్తున్న అధికార వైసీపీకి విపక్ష కూటమి తొలి జాబితా దడపుట్టించిందా? జాబితా ప్రకటనతో జనసేనానిపై రాబోయే రోజుల్లో ఒత్తిడి పెరుగుతుందా? బీజేపీతో చర్చల తర్వాతే కూటమి రెండో జాబితా ప్రకటిస్తారా? అభ్యర్థుల ప్రకటనలో వాస్తవానికి ముందున్నది ఎవరు? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. ఒక ఘట్టం ముగిసింది. 99 స్థానాలకు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. అనేక సమీకరణాలు, సర్వేల అనంతరం మాఘ పౌర్ణమి రోజు మంచి ముహూర్తాన 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. మొదటి జాబితాలోని మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అధికార వైసీపీని ఆలోచనలో పడేశారా? జాబితా ప్రకటనలో జాప్యానికి కారణాలేమిటి? అభ్యర్థుల ప్రకటనలో చంద్రబాబు ముద్ర కనిపిస్తుందా? సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కు తీసుకురానన్నది టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకున్న పేరు. నామినేషన్ల దాఖలు గడువు మరికొద్ది గంటల్లో ముగుస్తుంది అనగా పేర్లు ప్రకటించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అలాంటిది ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించడం విశేషం. బీజేపీతో పొత్తు ప్రతిపాదన రాకముందు ఒకేసారి మొత్తం 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారని టీడీపీ, జనసేన భావించాయి. తర్వాత వ్యూహం మార్చుకున్నాయి. తన రాజకీయ జీవితంలో అభ్యర్థుల ఎంపికకు ఈ స్థాయిలో ఎప్పుడూ కష్టపడలేదని టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా పేర్కొన్నారు. వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ యువతకు, కొత్తవారికి, మహిళలకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీకి బలమైన, ముఖ్యమైన స్థానాలను మిత్రపక్షానికి కేటాయించేందుకు సమ్మతిస్తూ టీడీపీ నాయకత్వం విస్తృత కసరత్తు చేసింది. ఐవీఆర్ఎస్ విధానంలో 1 కోటి మందికి పైగా అభిప్రాయాలు సేకరించి అభిప్రాయాలను విశ్లేషించిన టీడీపీ 3-4 రూపాల్లో సర్వేలు నిర్వహించి అభ్యర్థులను వడపోసింది. దీనికోసం పార్టీ బ్యాక్ ఆఫీస్ 4-5 దశల్లో కసరత్తు చేసింది. ప్రస్తుతం ప్రకటించిన వాటిల్లో ఎక్కువ స్థానాల్లో ఊహించిన అభ్యర్థులే ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ గుర్తించదగిన స్థాయిలో మార్పులు కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా కొన్ని ఇబ్బందికర నిర్ణయాలు సైతం తీసుకున్నారు. తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో సహా అనకాపల్లి, నెల్లిమర్ల, రాజానగరంలో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా ఆ స్థానాలను త్యాగం చేయాల్సి వచ్చింది. పార్టీకున్న సిట్టింగుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గంటా శ్రీనివాసరావు తప్ప అందరికీ అవకాశమిచ్చారు. గంటాను మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీకి నిలపాలి అనే ప్రతిపాదన ఇంకా కొలిక్కి రాలేదు. రాజమహేంద్రవరం రూరల్ స్థానాన్ని జనసేన కోరుతున్నందున బుచ్చయ్య చౌదరి అభ్యర్థిత్వాన్ని పెండింగ్లో పెట్టింది. వైసీపీ నుంచి వచ్చిన వారిలో సిట్టింగులైన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఎక్కడి నుంచి బరిలో నిలపాలి అన్న చర్చ జరుగుతుంది. ఉండవల్లి శ్రీదేవి పేరు బాపట్ల లోక్సభ అభ్యర్థిత్వానికి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నుంచి, పార్థసారథికి నూజివీడి నుంచి తొలి జాబితాలోనే అవకాశం లభించింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం చోటు దక్కలేదు. కళా వెంకట్రావు, బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా, బండారు సత్యనారాయణ, ఎరపతినేని శ్రీనివాసరావు, బీకే పార్థసారథి, మండలి బుద్ధాప్రసాద్, చింతమనేని ప్రభాకర్ వంటి సీనియర్ల పేర్లు తొలి జాబితాలో లేవు. రాజమహేంద్రవరం రూరల్, అవనిగడ్డ, పెందుర్తి స్థానాలను జనసేన అడుగుతుంది. కొందరి అభ్యర్థిత్వాలపై సంప్రదింపులు కొలిక్కి రాకపోవటం, ఇంకొందరికి స్థానాలు మార్చటం, వేరే అవకాశాలు కల్పించాలని భావించటం, తొలి జాబితాను 99 సంఖ్యకు పరిమితం చేయాలి అనుకోవడం తదితర కారణాలతో వీరి పేర్లు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు మినహా టీడీపీలో మరే ఇతర నాయకుడు కుటుంబం నుంచి ఒకరికి మించి టికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో కోట్ల, భూమా, కేఈ, జేసీ కుటుంబాల నుంచి ఒక్కొక్కరికే బరిలో నిలవనున్నారు. సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఈసారి పోటీకి ఆసక్తి చూపటం లేదని సమాచారం. ఆయన కుమార్తె అతిథి విజయనగరం నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి కొత్త తరాన్ని గణనీయంగా తెరపైకి తెచ్చారు. మహాసేన రాజేష్ గా గుర్తింపు పొందిన యూట్యూబర్, దళిత నాయకుడైన రాజేష్ కుమార్ కు పి గన్నవరం నుంచి అవకాశం ఇచ్చారు. రాజధాని అమరావతి ఉద్యమంతో పాటు చంద్రబాబు అరెస్టు సమయంలో యువత, ఐటీ ఉద్యోగులను సమీకరించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరు నుంచి బరిలో నిలిపారు. మరోవైపు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మునిపెన్నడూ లేనంతగా కొత్త తరాన్ని తీసుకొచ్చారు. సీనియర్ నాయకులు, వారసులు అవకాశం కూడా దక్కించుకున్నవారున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే తొలి జాబితా ప్రకటించిన టీడీపీ ఇందులో యువత, కొత్తవారు, ప్రవాసులకు చోటు కల్పించింది. విద్య, సామాజిక అంశం, వయసును కూడా పరిగణలోకి తీసుకొని జాబితాను ప్రకటించారు. తొలి జాబితాలో స్థానం దక్కించుకున్న 99 మంది అభ్యర్థుల సగటు వయసు 52 ఏళ్లు ఉన్నట్లుగా జాబితా ప్రకటన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో అత్యధికులు ఉన్నత విద్యావంతులు కాగా 35 ఏళ్లలోపు వారు ఇద్దరుంటే 36 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారు 22 మంది ఉన్నారు. రాజకీయాలకు కొత్తవారు 23 మంది ఉన్నారు. గుడివాడ, ఉదయగిరిలో ఎన్ఆర్ఐలకు అవకాశం ఇచ్చారు. తొలి జాబితాలో 18 మంది బీసీలకు అవకాశం ఇచ్చిన టీడీపీ జనసేన కూటమి 4 క్షత్రియులు, 2 వైసీలకు కూడా టికెట్లు ఇచ్చింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి నెల్లిమర్ల టికెట్ దక్కగా, మైనారిటీల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల నుంచి సీటు దక్కించుకున్నారు. ఒక్కో కుటుంబానికి ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వాలి అన్న విధాన నిర్ణయానికి కట్టుబడి అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా టీడీపీ మొదటి జాబితాను పరిశీలిస్తే కనిపిస్తుంది. కొంతమంది నాయకుల కుటుంబాల్లో 2-3 టికెట్లు ఆశించినా ఒకరికే పరిమితం చేసింది. కోట్ల కుటుంబంలో సూర్యప్రకాష్ రెడ్డికి డోన్, కేఈ కుటుంబంలో శ్యాంబాబుకు పత్తికొండ, పరిటాల కుటుంబంలో సునీతకు రాప్తాడు, భూమా కుటుంబంలో అఖిలప్రియకు ఆళ్లగడ్డ నియోజకవర్గాలను కేటాయించింది పార్టీ. ఈ కుటుంబాల నుంచి వీరితో పాటు ఇతరులు కూడా టికెట్లు ఆశించినా అధిష్టానం ఒక్కరికే అవకాశం ఇచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబాలకు మినహాయింపిచ్చారు. కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయనుండగా మంగళగిరి నుంచి లోకేష్ మరోసారి బరిలో దిగనున్నారు. చంద్రబాబు వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణకు మరోసారి హిందూపురం టికెట్ ఖరారు చేశారు. ఇక బాలకృష్ణ రెండో అల్లుడైన శ్రీభరత్కు విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని కేటాయించే అవకాశం ఉంది. కింజరాపు కుటుంబంలో అచ్చెన్నాయుడికి మరోసారి టెక్కలి టికెట్ దక్కింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి తిరిగి లోక్సభ బరిలో దింపనున్నారు. ఆయన సోదరి ఆదిరెడ్డి భవానీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా ఉండగా ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకు ఈసారి టికెట్ ఖరారు చేశారు. రామ్మోహన్ నాయుడు మామ అయిన బండారు సత్యనారాయణ మూర్తిని పెందుర్తి నుంచి పోటీకి దింపే అవకాశం కనిపిస్తుంది. వియ్యంకులైన గంటా శ్రీనివాసరావు, పి నారాయణులు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. 2019లో నెల్లూరు నుంచి నారాయణ, విశాఖ ఉత్తరం నుంచి గంటా శ్రీనివాస్ పోటీ చేశారు. ఈసారి నారాయణకు సీటు ప్రకటించిన టీడీపీ గంటా పేరును చీపురుపల్లికి పరిశీలిస్తుంది. ఏడు విడతల్లో కలిపి మొత్తం 65 మందిని నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా ప్రకటించిన అధికార వైసీపీ ఇప్పటికీ ఎవరిని అభ్యర్థులుగా అధికారికంగా ఖరారు చేయలేదు. స్వరూపానంద స్వామి ముహూర్తంతో తొలి జాబితా ప్రకటించిన వైసీపీకి సెంటిమెంట్ కలిసొస్తుందా? 7 విడతలుగా వడపోసినప్పటికీ విపక్ష కూటమి కంటే అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనలో ఎందుకు వెనుకబడినట్లు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్గా వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు దేనికి సంకేతం?
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ముహూర్తం ఖరారు చేయడంతో వైసీపీ 9 మందితో ఎంపీల జాబితాను ప్రకటించింది. అరకు పార్లమెంటు స్థానం నుంచి గొడ్డేటి మాధవి, అమలాపురం నుంచి చింతా అనురాధ, అనంతపురం స్థానం నుంచి తలారి రంగయ్య, బాపట్ల నుంచి నందిగాం సురేష్, హిందూపురం నుంచి గోరెంట్ల మాధవ్, చిత్తూరు నుంచి నల్లగొండవారి రెడ్డప్ప, కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కర్నూలు నుంచి డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ పేర్లను మొదటి జాబితాలో ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఆ తర్వాత రెండో జాబితాలో 2 లోక్సభ స్థానాలకు, 25 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ. రెండో జాబితాలో మహిళలు, యువతకు పెద్దపీట వేశారు. కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం కల్పించారు వైసీపీ అధినేత. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పిన వైసీపీ అధిష్టానం ఆ దిశగానే సీట్ల కేటాయింపులో జాగ్రత్తలు తీసుకుంది. పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలను మార్చారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ను రామచంద్రాపురం నుంచి స్థానచలనం కల్పించారు. ఆయనను రాజమండ్రి రూరల్కు మార్పు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్కు మార్చారు. ఆయన స్థానంలో మైనారిటీ నేత షేక్ ఆసిఫ్కు అవకాశం ఇచ్చారు. అలాగే యువకులకు అవకాశం కల్పించే ఉద్దేశ్యంతో మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తిని ఎన్నికల బరిలో దింపారు. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి, రామచంద్రాపురం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్కు అవకాశం కల్పించారు. పోలవరం నుంచి తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తూ పిఠాపురం నుంచి వంగా గీత, జగ్గంపేట నుంచి తోటా నరసింహం, ప్రత్తిపాడు నుంచి వరపుల సుబ్బారావు రేసులో నిల్చోబెట్టారు జగన్. మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ నూరి ఫాతిమా, కదిరి నుంచి బిఎస్ మక్బూల్ అహ్మద్కు అవకాశం కల్పించారు. వీరందరూ కొత్తవారే. ఏపీలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న వైసీపీ వైనాట్ 175 నినాదాన్ని కూడా తీసుకొచ్చింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పుడున్న సిట్టింగుల పనితీరుపై పలు సంస్థలతో సర్వేలు నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ప్రకటిస్తేనే తాను అనుకున్నట్టుగా వైనాట్ 175 లక్ష్యాన్ని చేరుకోగలమని భావిస్తున్నారు. ఓవైపు సర్వేలు నిర్వహిస్తూ ఆ సర్వే ఫలితాల ఆధారంగా తాడేపల్లిలోని కార్యాలయానికి పిలిపించుకొని నాయకులకు సీట్లు ఇచ్చేది లేదని క్లారిటీ ఇస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మొత్తం మీద 7 విడతలుగా జాబితాలు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం ప్రతి జాబితాలోనూ కొంతమంది సిట్టింగులను మారుస్తూ వచ్చింది. అయితే వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలోనూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పేర్కొనలేదు. కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలే అభ్యర్థులవుతారు అనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. సిట్టింగులను మార్చిన స్థానాల్లో నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ వైసీపీ అధిష్టానం వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా దూకుడుగా ముందుకెళ్లింది. కేవలం 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమిస్తూ వైసీపీ అధిష్టానం 7వ జాబితా విడుదల చేసింది. 7వ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ను తప్పించి ఆ బాధ్యతలు యడం బాలాజీకి అప్పగించారు.
కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డిని తొలగించి కటారి అరవింద యాదవ్ను ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం నియమించింది. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఎడం బాలాజీ 2014లో చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీలో చేరారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన్ను సీఎం జగన్ పిలిపించుకొని మరి వైసీపీలో చేర్చుకొని పర్చూరు టికెట్ ఇచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించిన వైసీపీ అధిష్టానం వారిని ఆ పదవిలో కూర్చోబెట్టే ముందు ఒక సూచన కూడా చేసింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమితులైనంత మాత్రాన అభ్యర్థులుగా ఖరారైనట్లు కాదని స్పష్టం చేసింది. పైగా మొదటి నుంచి జాబితాలో సిట్టింగులకు అవకాశం లేకుండా చేయడమే కాకుండా ఈసారి ఇన్ఛార్జిగా నియమించిన నాయకులను కూడా తిరిగి మార్చిన పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం పేరుతో మొదట్లో దూకుడుగా అడుగులు వేసిన వైసీపీ వాస్తవానికి టీడీపీ జనసేన కూటమి నాయకుల్లో ఒక రకంగా ఆందోళన కలిగించింది. వైసీపీ జాబితాల మీద జాబితాను ప్రకటిస్తూ పోతూ ఉండడంతో టీడీపీ వర్గాలు ఆ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచాయి. కానీ వైసీపీ నిర్ణయాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన టీడీపీ జనసేన కూటమి వైసీపీ తరహాలో మొదట్లోనే దూకుడు ప్రదర్శించలేదు. మొదట్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమిస్తూ ప్రతిపక్ష పార్టీలో గుబులు రేపిన అధికార వైసీపీ 7 జాబితాల తర్వాత ముందుకు సాగడం లేదు. వైసీపీ 7 జాబితాలు ప్రకటించి ముందు వరుసలో ఉందని అందరూ భావిస్తున్న తరుణంలో ఒకే జాబితాలో టీడీపీ జనసేన కూటమి 99 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ముందు వరుసలోకి వచ్చింది. కూటమి జాబితా ప్రకటనతో ఇంతకాలం హడావిడి చేసిన అధికార పార్టీ అభ్యర్థులు ప్రకటనలో వెనుకబడిపోయినట్లయింది. కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తూ పార్టీ నాయకులను తాడేపల్లి పిలిపించుకొని మాట్లాడిన వైసీపీ అధిష్టానం కేవలం 65 స్థానాలకు మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీ కంటే వెనుక జాబితా ప్రకటించిన టీడీపీ జనసేన కూటమి వైసీపీ కంటే 50% స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. తాబేలు కుందేలు కథలో చెప్పినట్లు సాగిన అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ఎంపికలో చివరకు టీడీపీ కూటమి ముందు వరుసలో ఉంది. అభ్యర్థుల ఎంపిక ఇటు అధికార పార్టీలోనూ అటు ప్రతిపక్ష పార్టీలోనూ పలువురు నాయకుల అసంతృప్తులకు కారణమైంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక ముందు మరో ఎత్తు అన్నట్లుగా మిగతా సీట్ల కేటాయింపు అధికార పార్టీలోనూ ప్రతిపక్ష కూటమిలోనూ సాఫీగా సాగే అవకాశముందా? ఇన్ఛార్జీల నియామకంతో సరిపెట్టిన అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు చేస్తోంది? బీజేపీతో చర్చల కోసం ఎదురుచూస్తున్న టీడీపీ జనసేన అధినేతలు తమ పార్టీలోని అసంతృప్తులను ఏ విధంగా చల్లారుస్తాయి? టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటన ఆ 2 పార్టీల్లోనూ అసంతృప్తులకు కారణమైంది. సీటు ఆశించిన నాయకులు తమ ఆశ నెరవేరకపోవడంతో పలు చోట్ల నిరసనలకు దిగుతున్నారు. జాబితా ప్రకటన సమయంలో ఇరు పార్టీల అధినేతలు చేసిన విజ్ఞప్తులను ఆయా పార్టీల శ్రేణులు పెద్దగా పట్టించుకోలేదు. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ జనసేన పార్టీల అధినేతలు అనుసరించిన వ్యూహాన్ని 2 పార్టీల్లోనూ అసంతృప్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే ఎంతకాలం పార్టీ టికెట్ వస్తుందని ఆశించిన నాయకులు తీరా టికెట్ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు అని ముందుగానే భావించిన టీడీపీ అధిష్టానం వారిని బుజ్జగించే పనిలో పడింది. ఏకకాలంలో 118 స్థానాలకు ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ టీడీపీ తనకు కేటాయించిన మొత్తం 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే జనసేన మాత్రం 24 స్థానాలకు గాను కేవలం 5 స్థానాల్లోనే అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పార్టీలో మరో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 2 పార్టీల్లోనూ అసంతృప్తి ఉన్నప్పటికీ వాటిని చల్లార్చే దిశగా ఇరు పార్టీల అధిష్టానాలు చర్యలు మొదలుపెట్టాయి. టికెట్ లభించిన నాయకులు అసంతృప్తులను కలుపుకొని పోవాలని ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అటు జనసేనాని పవన్ కళ్యాణ్ తమ శ్రేణులను సూచించారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత 2వ రోజు అభ్యర్థులతో సమావేశమైన టీడీపీ అధినేత వారికి పలు సూచనలు చేశారు.
జనసేన ప్రకటించిన 19 స్థానాలను పక్కన పెడితే పొత్తులో భాగంగా మరో 57 స్థానాలకు కూటమి సీట్ల పంపిణీ జరగాల్సి ఉంటుంది. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నందున ఆ పార్టీతో చర్చల తర్వాతే మిగతా సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 2 వారాలుగా పలు దఫాలుగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంపై బీజేపీ పెద్దలతో సమావేశమై చర్చించారు. అయితే బీజేపీ వైపు నుంచి అధిక సీట్లు అడిగినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో బీజేపీ ప్రస్తావన లేకుండా ఇరు పార్టీలు మొదటి జాబితాను ప్రకటించాయి. కానీ ఇప్పటికీ బీజేపీతో పొత్తు ఉంటుందని ఏపీలో 3 పార్టీల నాయకుల మాటలను బట్టి అర్థమవుతుంది. అధికార వైసీపీ జాబితాల పేరుతో అభ్యర్థులను మారుస్తూ ప్రతిరోజు హడావిడి చేయటం టీడీపీ కూటమిపై ఒత్తిడి పెంచింది. ఈ ఒత్తిడిని నిజం చేస్తూ టీడీపీ అధినేత గతానికి భిన్నంగా అభ్యర్థులను చాలా ముందుగానే ప్రకటించారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించేవారు. అధికార పార్టీ అనుసరించిన వ్యూహంతో పార్టీపై ఒత్తిడి పెరిగి ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటించినట్లుగా ప్రచారం కూడా జరుగుతుంది. అయితే బీజేపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్న టీడీపీ అధిష్టానం కొన్ని సీట్ల జోలికి పోకుండా వాటిని వదిలివేసింది. బీజేపీతో పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో మిగతా సీట్లకి ఒకే దఫాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇక టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ ప్రమేయం లేకుండానే మొదటి జాబితా ప్రకటించడాన్ని బీజేపీ ఏపీ నాయకత్వం కూడా తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ ప్రమేయం లేకుండా మొదటి జాబితా ప్రకటించడం పట్ల సానుకూలంగా స్పందించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. బీజేపీతో పొత్తు ఉంటుందనే అర్థం వచ్చేలా మాట్లాడిన పురంధేశ్వరి 175 సీట్లలో మరిన్ని ప్రకటించిన స్థానాలు ఉన్నాయిగా అని మాత్రం ప్రశ్నించారు. అంటే బీజేపీ పొత్తులకు సిద్ధమనే విషయం పురంధేశ్వరి మాటలను బట్టి తెలుస్తుంది. అంతేకాకుండా మొదటి జాబితా ప్రకటనపై ఆ పార్టీకి సమాచారం ఉందనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 2వ వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆలోపే ఆ 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా 2వ జాబితా ప్రకటన కోసం కసరత్తు చేయనున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుల అంశాన్ని ప్రధానంగా భావిస్తున్న అధికార వైసీపీ ముఖ్యంగా జనసేనాని పట్ల ఎక్కడా లేని సానుభూతి ప్రకటిస్తుంది. పావలా పొత్తు అంటూ పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెంచే రాజకీయ ఎత్తుగడ వేస్తుంది. కానీ మొదటి నుంచి ఏపీ రాజకీయాల్లో క్లారిటీగా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం జనసేనానే అనే విషయాన్ని వైసీపీ అధిష్టానం మరచిపోతున్నట్లు కనిపిస్తుంది. టీడీపీ అధినేతపై కేసు దరిమిలా ముందుకొచ్చిన జనసేనాని వాస్తవానికి టీడీపీ ఒక బలంగా మారారు. ఆ సమయంలో పవన్ ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించి ఉండకపోతే టీడీపీ పరిస్థితి మరోలా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు పవన్ ముందున్న ఏకైక లక్ష్యం అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలి. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ జనసేనాని మాత్రం తన గురి తప్పకుండా అధికార పార్టీ ఎత్తుగడలో చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. వాస్తవానికి టీడీపీతో పొత్తుకు బీజేపీ అంతగా సానుకూలంగా లేదని కూడా ప్రచారం జరిగింది. టీడీపీ కూడా బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపలేదు. కానీ ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న జనసేనాని టీడీపీతో జనసేన పార్టీ పొత్తు ఎంత ముఖ్యమో బీజేపీతో పొత్తు కూడా అంతే ముఖ్యంగా భావించి పొత్తులకు భంగం కలగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక సీట్ల సంఖ్యాపరంగా చూస్తే జనసేనకు టీడీపీ తక్కువ సీట్లు ఇచ్చింది అని అధికార వైసీపీ విమర్శిస్తుంది. జనసేనాని కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారు అని ఆరోపిస్తుంది. కానీ జనసేనాని మాత్రం దానికి ముందుగానే బదులిచ్చారు. పొత్తులో భాగంగా అధిక సీట్లు తీసుకోవడం కాదు, గెలుపు ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జనసేనాని అనుసరిస్తున్న వ్యూహం అధికార వైసీపీకి ఇబ్బందికరంగా తయారు కావడంతో
ఆ పార్టీ నేతలు ఏకకాలంలో జనసేనానిపై పదునైన మాటలతో విరుచుకుపడే ప్రయత్నం చేశారు. విపక్షంతో కొట్లాడాల్సిన అధికార పార్టీ తమ జాబితా అంశాన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇక్కడ వైసీపీ నాయకత్వం చేస్తున్న ఆరోపణల ప్రకారం జనసేనాని తప్పుటడుగు వేస్తే అందుకు ప్రజలు తగిన సమాధానం చెబుతారు అన్న విషయం మర్చిపోయి కాపులకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నట్లు విమర్శిస్తుంది. ఆలస్యం అయినప్పటికీ అధికార వైసీపీకి దిమ్మ తిరిగే విధంగా జాబితా ప్రకటించినట్లు వైసీపీ నాయకుల విమర్శలను బట్టి అర్థమవుతుంది. ఎదుట పక్షంపై విమర్శలు చేయడం కాకుండా వైసీపీ నాయకత్వం అభ్యర్థులను ప్రకటించే పని చేపడితే తమ పార్టీలో ఎంతమంది అసంతృప్తులు ఉన్నారో బయటపడుతుందని ఇటు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది వాళ్ళ బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.